అని సంచి నిండా మంచి కాయలు తెచ్చాడు. నెల దాకా తరగట్లేదు. ఇది తింటున్న 20 రోజులైనా కూడా తరగలేదు. తింటూ ఉన్నాడు, పండుకుంటూ ఉన్నాడు, నిద్రపోతాడు. అసలు బయటికి తీశారు, శుభ్రంగా ఆయనకి ఏం కాలేదు. మీకేం అర్థమైంది? ఎవరు చూడలేదు అనుకోకూడదు. ఏం కాదు, గుంపులు పోయిందా, ఇయ్యకపోయినా ఏమో, ఎవడు చూసే దేవుడు అనే దేవుడు. రమేష్ ఏమన్నా అంటాడా? పరిచర్యకి ఏందబ్బాయి సాయం చేయలేదు, మరి ఇంత పని జరుగుతుందని ఒకవేళ అడగటానికి గట్టి కడితే ఏంది ఇచ్చేది, ఉంటే కాదు ఇచ్చేదని ఎదురు మాట్లాడాలని ఆలోచన కూడా ఉంటుంది. నేననే కదా ఎక్కడైనా దేవుడు చూస్తున్నాడుగా. కాబట్టి నీ బాధ్యత అంటే, తన బాధ్యత ఏంటంటే మనమిచ్చేది రాజుకు. అది ఆ గురి కలిగి ఉన్నాడు. మనసుకు ఇవ్వట్లేదు. మనం రాజుకి మనం ఇస్తున్నాం. రాజు మర్చిపోతాడా మనల్ని? మర్చిపోతాడా? అతన్ని తీసుకొచ్చి రాజ్య పరిపాలన అతన్ని పెట్టాడు. ఎవరిని పెట్టాలో అర్థం కాక పరీక్ష పెట్టి రాజుగా చేయాలని, రాజు తర్వాత రాజుకి అప్పచెప్పి ఆ రాజ్యాన్ని నడిపించాలని రాజు నిర్ణయించాడు. రాజు ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చాడా లేదా? ఎస్తేర్ లాగా తీసుకురాలేదు. ఇదవరాలను తీసుకొచ్చి రాజు రాణిగా చేస్తాడు ఎవడన్నా? అది సాధ్యమయ్యానా? అది మనం నమ్ముతామా? దేవుని కార్యాలై దేవునికి పెట్టిన ప్రతి పైసా ఒకవేళ లేవనుకో, దేవునికి చేసే ప్రతి పని పరిచర్య తప్పించుకోకూడదు. ఎవరు మనం చేయకపోతే మెదలకుంటే తీరా ఈ తర్వాత బయటకు వస్తే ఆలో పని చేసి ఏందక్క ఏముంది అన్నం కూడా వచ్చేసి ఇంకా సాంబార్ పోయిన పెట్టేసావు, నేను ఇప్పుడు మొదలు పెడతాను అనుకున్నాను. మీరు కాదు, కొంత లెక్క లేదా? కింద చెత్త అంతా పెట్టి కాయలు వేసినట్టే ఉంది. ఆల్రెడీ తెలుసు పరిచర్య ఉందని, ఆల్రెడీ మీటింగ్ అని తెలుసు. రాజు చూస్తాడా లేదా? పరీక్ష పెడతాడా లేదా? ఎట్లా ఆశీర్వదిస్తాడు? మనం ఆలోచన చేద్దాం. ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? రాజు రాజ్యాన్ని రాజ్యాన్ని మీద అధికారిగా చేయలేదా? దేవుడు వారు చావలేదా? ఇద్దరు చచ్చిందా లేదా? ఇతని పరిపాలన చేయటానికి రాజ్యాన్ని అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఒక బాధ్యత, నాది ఒక బాధ్యత, నేను చెయ్యాలి పరిచర్య. 6:30కి స్టార్ట్ చేశాడు, పాడుకొని వాడేస్తాడు అనుకోకూడదు. మనము పాట పాడే టాలెంట్ మనకున్నా నువ్వు వచ్చి పాడలేదంటే నీకు బాధ్యత ఏది? ఎవరు పాడాలి? నువ్వే వచ్చి పాడకపోతే బయట వాళ్ళు వచ్చి పాడతారా? బయట వాళ్ళు వచ్చి వినటానికి వస్తారు. లేటుగా వచ్చిన వాళ్ళు ఏరే సంఘం. మనమే అక్కడ కొడుకోకపోతే మనకు బాధ్యత ఏది? పాటలు పాడే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ముందే వచ్చి పాడితే ఒకటి కాకపోతే 2 పాడు, 2 కాకపోతే నీ తర్వాత ఇంకొక 2 పాడింది అనుకో, చిట్టి ఒకటి పాడింది అనుకో, ఈమె ఒకటి పాడింది అనుకో, ఆమె ఒకటి పాడింది అనుకో, ఆమె ఒకటి పాడితే 10 మంది, నేను 10 పాటలు మనమే సరిపోదా? అవునా కాదా? మరి నువ్వు తీరా 7:30కి వచ్చి పాట 10 మంది ఎప్పుడు పాడాలి? మీరు చెప్పండి. అంటే ఒక బాధ్యత ఏది? భారం ఏది? అంటే భారం లేదు. భారం మన పట్ల భారం, పిల్లల పట్ల భారం, భర్త పట్ల భారం, భార్య పట్ల భారం, పని పట్ల భారం, పని మీద భారం. బాధ్యత ఉంటే పని చేస్తాడు. బాధ్యత లేకపోతే ఏం చేయాలి? చేయకపోతే మునిగిపోయింది, ఉన్నాయి తిని పని కాక. అవునా కాదు? పని చేయడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకోటి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం చూడ ఒకసారి. క్రీస్తు ప్రేమ నుండి మనములను ఎడబాపేవాడెవడు? శ్రమైనను